ఎంబీకే న్యూస్ వార్తలు చదువుతున్నది భారతి. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన మల్లెపాక నాగరాజు హైదరాబాద్ అంబర్పేటలో పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన సుంకరి తిరుమల అనే యువతిని ప్రేమించానని నమ్మబలికాడు. 3 సంవత్సరాల నుంచి తనను ప్రేమించి తాను లేకుంటే జీవించలేనని ఎన్నెన్నో మాయమాటలు చెప్పి ప్రేమ ముగ్గులోకి దించి చివరకు కాదు పొమ్మని మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇది తెలిసిన ప్రేమించిన యువతి గురువారం ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. 3 సంవత్సరాలుగా లవ్ చేసుకున్నాం. 3 సంవత్సరాల నుండి పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. అది నేను నమ్ముకున్నాను. పేరెంట్స్ కు చెప్పలేదు 2 సంవత్సరాలు అంటే ఆయనకి గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఆపిన ఇప్పుడే చెప్పకు ఫ్యామిలీస్ లో ఇష్యూస్ అయితే ఇప్పుడే చెప్పలేదు అనేసి నన్ను అట్లా ఆపిండు. ఎందుకు ఆయన ఎగ్జామ్స్ డిస్టర్బ్ చేయాలి అనేసి ఇలా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం నన్ను మోసం చేసిండు. మ్యారేజ్ చేసుకుంటా అనేసి నాకు అన్యాయం చేసిండు. ఇప్పుడు నాకు న్యాయం కావాలి. ఆయన చదువుకోవడానికి డబ్బులు నాకు ఉద్యోగం ఇప్పిస్తాను అనేసి సూర్యాపేటలో ఉద్యోగం ఇప్పిస్తాను అనేసి సూర్యాపేటలో జాబ్ వస్తాయి. తర్వాత ఆయన కూడా జాబ్ నాకు సూర్యాపేట తర్వాత నా వైఫ్ కి అక్కడ జాబ్ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను అని నా ద్వారా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటా అనేసి నా జాబ్ ఆమె జాబ్ ద్వారా నేను ట్రాన్స్ఫర్ పెట్టించుకుంటా అని నాకు చెప్పిండు. చెప్పేసి ఇన్ని రోజులు నా దగ్గర నుండి డబ్బు తీసుకోండు, నీకు జాబ్ ఇప్పిస్తాను డబ్బు తీసుకొని అలా బాగా ఆయన మనోజ్కి ఇచ్చిండు. ఆ మనోజ్ అన్న అనేసి నాకు జాబ్ ఇప్పించలేదు. ఇప్పుడు నీకు జాబ్ లేదు అనేసి ఇప్పుడు నన్ను వదిలేయడానికి ట్రై చేసిండు. మళ్ళీ తర్వాత ఇన్ని రోజుల వరకు ఇప్పుడు జనవరి వరకు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకోవట్లేవు ఇంట్లో చెప్పాలా అని అంటే నాకు 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.